హాయ్ అండి అందరికీ. ఈ మధ్య కాదు 2-3 రోజుల క్రితం దత్తదాసు గోకర్ణం వెళ్ళిండనమాట. అయితే గోకర్ణము ఏదో పేరైతే నేను అదే అనుకుంటున్నాను, నాకు పేరు సరిగ్గా రాదు, దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. మసాలాలు తెచ్చిండనమాట అక్కడ నుంచి. ఎందుకని మసాలాలు తెచ్చుకుంటారేమో నాకు తెలియదు, కానీ మసాలాలు అయితే తెచ్చిండు. ఏమేమి తెచ్చిండో మీకు కూడా చూపిస్తాను. నేను అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇది డబ్బాలు చూపిస్తాను. ఇవి అయితే ధనియాలు, అరకిలో 40 రూపాయలు అంట ధనియాలు మాత్రం. వీటి రేటు మాత్రమే చెప్పిండు. ఈ ధనియాలు తెచ్చిందని నవ్వినా నేను ఫస్ట్. ఇదేమో బిర్యానీ ఆకు, ఇంకా ఇది వాము. ఇది వాము అనమాట, వాము. అక్కడ నుంచి మసాలాలు తెచ్చుకుంటారని నాకు తెలియదు నిజంగా, కానీ మసాలాలు ఎందుకు తెచ్చిందో. ఇవేమో అవిసి గింజలు. పోయినసారి వీడియోలో నాకు తెలియదు అని చెప్పిన. ఇవి అయితే అవిసి గింజలు. జుట్టుకి ఇంకా మొగానికి బాగా పనిచేస్తాయి, హెల్త్కి కూడా చాలా మంచిది తింటే కూడా. ఇంకా బిర్యానీ మసాలా, ఇది స్టార్ పువ్వు, ఆవాలు, గసగసాలు, ఇవి మిరియాలు. ఇవి అయితే మాకు ఎక్కువ వరకు వస్తాయి నిజంగా. మిరియాల రసము దేంట్లోనైనా నేను తక్కువ మిరియాలు పొడి వేస్తానమాట. ఈ మిరియాలు, ఇదేమో సాజ్రా, యాలక్కాయ. ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లోకి ఇన్ని మరిన్ని యాలక్కాయలు రావడం. అసలు నేను బజార్ పోయి ఇంట్లోకి రాగానే మంచి వాసన వస్తుంది. భలే అనిపించింది నాకు. అరే ఎంత మంచి వాసన వస్తుంది, ఎక్కడ నీళ్ళంతా ఎతుకుతున్నా. అప్పుడు ఈ కవర్ కానొచ్చింది. ఏంటి అబ్బా చూస్తే అన్ని మసాలాలు అనమాట. ఇది మొగ్గలు అంటే తెలుసు కదా, ఈ మొగ్గలు. ఇంకా ఇది మాత్రం చెక్క, రౌండ్గా తెచ్చిండు. అంటే ఇలాంటి కొంచెం రేట్ ఎక్కువ, ఎక్కడ దొరకవు అది అని అనుకుంటుంటే విన్నా నేను అది అంటే ముక్కలైపోయిన చెక్కే ఎక్కువ శాతం తెచ్చుకుంటాం మా సైడ్ అయితే. ఇదైతే చెక్క, ఎంత బాగుంది కదా. ఈ మధ్య యూట్యూబ్లలో ఏదైనా మనం అనుకున్న కోరిక ఒక పేపర్ మీద రాసి ఇట్లా చుట్టి దీంట్లోకి పెట్టి దేవుని దగ్గర పెడితేనో ఏమో జరుగుతుంది అనేది ఎక్కువ వింటున్నాను అనమాట నేను. ఇది చెక్క తక్కువ రేట్ ఏమో అక్కడ, అందుకే ఇచ్చింటాను, నేను అడగలేదు. ఇంకా ఇది మెంతులు, సోంపు. ఇదైతే సోంపు. ఇదైతే అది అనాస పువ్వు. ఏం పువ్వు ఇది, బిర్యానీలో వేసుకుంటారు కదా పువ్వు, అది అనాస పువ్వు ఏదో, మరి నాకు కూడా తెలీదు, పేరు తెలీదు. బిర్యానీలు ఇస్తేదని తెలుసు, కానీ అంతా బాగుంది. కానీ ఈ ఏంటియో నాకు అర్థం కావట్లేదు. ఈ మిరియాల తోక మిరియాల లేకపోతే ఏంటి, తోక మిరియాలని నేను అనుకుంటున్నాను. అది మొగ్గలు అయితే కాదు, తోక మిరియాలనేమో. నాకు సరిగా అసలు ఇటు పేరే తెలీదు. నేను మామూలుగా ఒకసారి యూట్యూబ్లో చూసిన తోక మిరియాలని, ఇట్లాగే ఉన్నాయి. ఒక రామ తిని చూస్తా ఎలా ఉంది. తోక మిరియాలు చప్పగా ఉన్నాయి మరి. ఏ మాత్రం నాకు తెలియదు అందులో.
అంత నవిలి నాకు కొంచెం ఘాటు ఉంది, చిన్నగా ఉంది కొంచెం. ఇంకా లాస్ట్లో కుంకుడుగాయలు ఇంకా అవిసె గింజలు, కుంకుడుగాయలు ఇంకా మెంతులు, ఇటు మూడుతో ఒక మంచి షాంపూ చేస్తాను నేను. ఎప్పుడైనా చూపిస్తా, చేసి మీ అందరికి కూడా చూపిస్తా ఎలా చేస్తాను అన్నది. ఓకేనా? ఇటు మూడుతోటి ఇన్ని మసాలాలు ఫస్ట్ టైం మా ఇంట్లో కాదు. ఎన్ని రకాలు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వస్తువులు అన్నమాట. ఇన్ని మసాలాలు తెచ్చిండు. కుంకుడుకాయలు అయితే మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇటు మూడుతోటి నేను షాంపూ చేసి చూపిస్తాను మీ అందరి కోసం. ఇంకా వాము కూడా ఎక్కువగానే వచ్చింది, 1/2 కిలోలలో తెచ్చినట్టుంది. అదే నేను తిన్నా కదా, అది అసలు ఏంటిదో నాకు అసలు అర్థమే కాలేదు. చివరిగా నవలంగా కొంచెం బంకగా ఉంది. ధనియాలు నాకు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఓపెన్ చేయనన్నట్టు. వాసన మాత్రం వేరే లెవెల్లో ఉంది, అంత చాలా బాగుంది అసలు. మొత్తం అన్నీ డబ్బలు వేసి పెడుతున్నా. అసలు దీన్ని నేటి వాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. కొత్త వస్తువు, నాకు తెలియని వస్తువు ఇది. లాస్ట్లో చెక్క. ఇప్పటికే డబ్బా ఫుల్ అయిపోయింది అనమాట. ఎవరైనా దేవుడి దగ్గరికి పోతే రుద్రాక్షమాలని, కుంకుమని, బూదని ఇలాంటివి తెస్తారు. నిజానికి ఎక్కడ గుళ్ళకి పోయినా. కానీ ఫస్ట్ టైం నేను గుడి నుంచి మసాలాలు తేవటం ఫస్ట్ టైం చూసినాను అనమాట. గోకర్ణం దగ్గర, అంటే గోవా గోకర్ణం 2 దగ్గరే, ఎక్కువ దూరం దగ్గరేనమాట 2. ఎవరైనా ఎప్పుడైనా గోవాకి ట్రిప్ వెళ్తే గోకర్ణం కూడా వెళ్ళండి, ఎందుకంటే అక్కడ చాలా మంచిది అన్నట్టు. ఏదన్నా పాప పుణ్యాలన్నీ తొలగిపోతాయి. గోకర్ణం వెళ్ళి కోటి తీర్థంలో మునిగితే పాపాలన్నీ పోతాయి అనమాట. మొత్తం మీద అయితే ఇవన్నీ నా మసాలాలు అనమాట. ఓకేనా? బాయ్. కుంకుడుకాయలతో షాంపూ చేసి చూపిస్తా. బాయ్.